మరి సౌత్ ఇండియా ఈ రోజు 16వ తేదీ రివ్యూ మరి ఇలా అందడం జరుగుతుంది. అండ్ ఇలా చాలా బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు రొటీన్ అంతా మనకి ఏంటంటే వైలెన్స్ ఎక్కువ ఉంటున్నాయి సినిమాల్లో. మెయిన్ పాయింట్ వైలెన్స్. ఫ్యామిలీతో చూడడానికి కూడా ఏమి అంత వెళ్ళేలా లేవు సినిమాలు. కానీ ఈ సినిమా మాత్రం సెంటిమెంట్ కూడా ఉంది. కొంచెం ఏంటంటే ఎలా ఉంది అంటే నెక్స్ట్ ఏంటి అవుతుంది అన్నది మనకి కొంచెం టెన్షన్ గా ఏంటి అవుతుంది అన్నది చూస్తున్నాము. చాలా ఎక్సలెంట్ సార్. ఓకే నెక్స్ట్ నమస్కారం. ఈ రోజు ఒక శుభదినం, మంచి రోజుగా మనం భావించవచ్చు. ఎందుకంటే అంతటి చక్కనైనటువంటి సినిమాని సురేష్ కొండెట్టి గారు చూపించారు మనకి. అలాగే మన వీరు బామ్మ గారు ఇక్కడ ఉన్నారని అంటే అదొక మెరుపు అనమాట. అతనికి ఈ రోజులో గొప్పతనం ఏంటంటే అద్భుతమైనటువంటి సినిమాని మనం చూసాం ఈరోజు. ఎందుకంటే ఒక సెంటిమెంట్ అది నిజంగా ఆయన ఎంత ఆ డైరెక్టర్ గారికి చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అండి. ప్రతి ఒక్కరు హీరో అయితే ఎంత చక్కగా కష్టపడి పనిచేశారంటే హీరో హీరోయిన్ ఇద్దరు కూడా వాళ్ళ తాలూకా హావభావాలు ఎంత అద్భుతంగా ఉన్నాయండి. అంటే నిజంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవి తీరుతుంది తప్పనిసరిగా. కాబట్టి ఈ రోజు ఎలాగైతే హాల్ ఫుల్ అయిపోయిందో ఇంకా వచ్చే రోజులన్నీ కూడా హాల్ ఫుల్ అవుతూ హలో అందరికీ నమస్తే అండి. ఇది నిజంగా జరిగిన స్టోరీ. ఎందుకంటే చుట్టాల అమ్మాయి అలాగే తీసుకెళ్తే నిజంగా అలాగే ప్రయత్నిస్తే అనమాట. రియల్ స్టోరీ చాలా బాగుంది, చాలా బాగుందండి. ఓకే మన జర్నలిస్ట్ నిజంగా ఇలాగే గవర్నమెంట్ వాళ్ళు జాగ్రత్తగా కేర్ తీసుకుంటే ఎంతో బాగుంటుంది. అందరూ రక్షించబడతారు. థ్యాంక్ యూ. జర్నలిస్ట్ సోదరులు ఎలా అనిపిస్తుంది చూద్దాం. జీవన్ బ్రదర్ ఎలా అనిపిస్తుంది? నేను ప్రేమిస్తే సినిమా ద్వారా నేను నిర్మాతగా మీ అందరికీ పరిచయం. దాని తర్వాత జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా, జనతా హోటల్, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు 15 సినిమాలు ఇచ్చాను. ఇది 16వ సినిమా నాకు నిర్మాతగా. సో ఈ సినిమా నాకు ప్రేమిస్తే జర్నీ ఎంత పేరు తెచ్చిపెట్టాయో అంతకు మించి ఈ సినిమా తెస్తుందని ఈ సినిమా తమిళ వర్షన్లు చూసినప్పుడు అనిపించింది. అదే నిజం చేశారనిపిస్తుంది ఇప్పుడు. నిన్ననే నేను హైదరాబాద్లో ప్రీమియర్ షో ఫస్ట్ టైం నిన్న ప్రీమియర్ షో వేసాను. 2 రోజుల ముందు ధైర్యం చేసాం. నన్ను ఒక పెద్ద ఆయన ఇందాక చెన్నై నుంచి ఒక మెసేజ్ పంపించారు, వీడియో పంపించారు. నీకు వీడియో పంపిస్తున్నా చూడన్నాడు. ఎందుకంటే 3 రోజుల ముందు రిస్క్ చేసి నువ్వు వేసావు, నీ సినిమాని శంకరాభరణంతో పోలుస్తున్నాను. శంకరాభరణం సినిమా కూడా అలాగే ముందు 2-3 రోజుల ముందు వేసి సినిమాని ప్రూవ్ చేసుకున్నారు. అలా నువ్వు ప్రూవ్ చేసుకున్నావని తెలుగు మన సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు కాటగరి ప్రసాద్ గారు పంపించారు వీడియో. అది నేను షాక్ అయ్యా ఇందాకే. సో నిజంగా అలాగా రెస్పాన్స్ నిజంగా నిన్న ప్రీమియర్ షో వేసిన తర్వాత కలిగింది. తర్వాత ఇప్పుడు వైజాగ్ వచ్చిన తర్వాత, వైజాగ్ ఇక్కడ ప్రజలందరూ చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్పందనకి నిజమే అనిపిస్తుంది నిజంగాను. సో ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ మా ఎస్కే పిక్చర్స్ ద్వారా రావటం అది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది. రియలిస్టిక్గా జరిగిన సంఘటన కాబట్టి ప్రతి ఒక్కరికే కనెక్ట్ అయింది అనుకుంటున్నాను. సో హైదరాబాద్ తర్వాత నేను 2వ రోజు ఇక్కడ ఈరోజు ఈ షోలో ఇంత సక్సెస్ఫుల్గా మీ అందరి ఆదరాభిమానులతో ఇంత బ్లాక్ బస్టర్ అవుతున్న నమ్మకంతో నేనున్నాను. సో అలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా వైజాగ్కి పంపిణీ చేస్తున్న మా సతీష్ గారు, ఈయన్ని డిస్ట్రిబ్యూటర్గా నేనే ఇంట్రొడ్యూస్ చేశానని చెప్పాలి 100%. సో నా ఫస్ట్ షాపింగ్ మాల్ సినిమా ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు. తర్వాత ఇద్దరం కలిసి సినిమా కూడా చేయడం జరిగింది. సో ఇలాగా ఈయన డిస్ట్రిబ్యూటర్గా ఎన్నో బ్లాక్ బస్టర్లు, పుష్ప కానీ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఆయన చేసిన తర్వాత వరుసగా నేను ఒక 85 సినిమాలు చేశాను డిస్ట్రిబ్యూటర్గా. నిర్మాతగా 16 సినిమా కానీ డిస్ట్రిబ్యూటర్గా ఒక 80 సినిమాలు చేశాను. మాకు మా బ్యానర్లో రిలీజ్ చేసి మాకు సహకరించిన కొండటి సురేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా బాగుంది ఈ సినిమా. అలాగే వైజాగ్లో లీలామాల్ థియేటర్ 4K డాల్బీ అట్మాస్ మన సంక్రాంతికి వస్తున్న సినిమాతో రెన్యూషన్ చేసి ఓపెన్ చేసాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్కి. మళ్ళీ ఈ థియేటర్లో ఈ సినిమా పడడం చాలా ఆనందంగా ఉందండి. చాలా సతీష్ గారికి థ్యాంక్ యూ. అండ్
అండ్ తెలుగు ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా మంచి చిత్రాలను ఎప్పుడు ఆదరిస్తారు. అందులో వైజాగ్ ప్రజలు ఎప్పుడు ముందుంటారు. సో ఐ ఫీల్ దట్ ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాలో అంత డెప్త్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఒక ప్రేమిస్తే చూసినా, అలాగే మీరు ఏ సినిమా చూసినా కూడా, అందులో షాపింగ్ మాల్ చూసినా కూడా ఇవన్నీ సూపర్ హిట్స్. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా, అంటే ఒక తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరు కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి తప్పకుండా. ఎందుకంటే మంచి సినిమా అనమాట. కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది. అంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ పైన మమకారం ఆ నిమిషం నుంచి ఎలా ఉంటుంది అని చెప్పడమే ఈ సినిమా ఒక ముఖ్యమైన ఉద్దేశం. అండ్ స్క్రీన్ ప్లే కానీ, ద వే వాళ్ళు వెనక చూస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్స్ట్రాడినరీ అని చెప్తున్నాను. అండ్ 100% ఈ సినిమా సురేష్ కొండెట్టి గారిని మరొక మెట్టు అయితే ఎక్కిస్తుంది. సురేష్ కొండెట్టి గారు అండ్ సతీష్ గారు సూపర్ సినిమా ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రతి పిల్లలు, ఎస్పెషల్లీ ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే కనుక ఈ సినిమా చూస్తే కళ్ళంట నీళ్ళు అయితే ఆగవు. అండ్ ఎక్స్ట్రాడినరీ మూవీ. ఇట్స్ మై బేబీ. సూపర్.